హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో వెజిటేరియన్ ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వెజిటేరియన్ ఎగ్ నార్మల్ ఎగ్తో పోలిస్తే డబుల్ త్రిబుల్ వైటమిన్స్ మినరల్స్తోని డబుల్ త్రిబుల్ టేస్ట్తోని కూడా ఉంటుందండి. సో చాలా టేస్ట్గా ఉండి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయి వైటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండి అత్యధికంగా బాడీకి కండ పట్టించే విధంగా ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ప్రోటీన్ గనిలాగా బాడీకి బాగా కండబలం పట్టించేదిగా చెప్పేటటువంటి శనగలు, ఇవి కాబోలి శనగలు. కనీసం ఒక 10 అవర్స్ బాగా నానాలి, అంటే ఓవర్ నైట్ నానితే సరిపోతుంది. రాత్రంతా నానినటువంటి శనగల్ని ప్రెషర్ కుక్కర్లో సరిపడినంత వాటర్ వేసుకుని ఒక 8 ఆర్ 6 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలాగా తర్వాత ఈ పెసరపప్పు, సాయి పెసరపప్పుని తీసుకోండి. ఇవి 2 అవర్స్ నానితే సరిపోతుంది. ఇలా 2 అవర్స్ 3 అవర్స్ నానిన పెసరపప్పును కూడా ఒక్క పలుకు ఉండే విధంగా అయితే ఉడికించుకోండి. సో ఇలా ఉడికిన తర్వాత కాస్త పలుకుగా ఉంటేనే మనకి టెక్స్చర్ బాగుంటుంది. సో స్ట్రైన్ చేసేసుకుని వాటర్ మొత్తం చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పెసరపప్పు పలుకుగా ఉంటేనే మనకి ముద్ద టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. సో కలర్ కోసం పసుపు, టేస్ట్ కోసం కాస్త సాల్ట్ వేసుకోండి. ఎగ్ లోపల ఎల్లో కోసం అని చెప్పేసి ఈ పెసరపప్పు పసుపు కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అసలు ఆ పెసరపప్పులో ఎగ్ రిలేటెడ్ ప్రోటీన్స్ చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి. మనకి కండబలం పట్టించే శనగలు అలాగే పెసరపప్పుతో మనం ఈ ప్రోటీన్ ఎగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం, వెజిటేరియన్ ఎగ్ అనేది. సో చూసారు కదా, చేత్తో అయినా మ్యాష్ చేసుకున్నా పర్లేదు, మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదండి పెసరపప్పుని. కానీ ఈ రకంగా ఒక వండ టెక్స్చర్లోకి అయితే రావాలి. ఒకవేళ పెసరపప్పు ఎప్పుడైనా ఎక్కువ బాయిల్ అయిపోయి కాస్త వండవటం కష్టంగా ఉందంటే కాస్త గొల్లపప్పు పౌడర్ వేసుకున్నైనా సరే వండకిని చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ కాబోలి శనగలు ప్రెషర్ కుక్కర్లో ఉడికిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటే ఈ రకంగా పౌడర్ లాగా అయితే మనకి బాగా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలండి. సో వాటర్ వేసుకున్న మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా మిక్సీ వేసుకోవచ్చు. ఇది కార్న్‌ఫ్లోర్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా బైండింగ్ సరిపోతుంది. ఈ వెజిటేరియన్ ఎగ్ అనేది మనకి అత్యధిక కండబలాన్ని ఇస్తుందండి. 2 డేస్కి ఒకసారి తీసుకున్నా సరే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో ఈ వాటర్ శనగల్ని లేదంటే పెసరపప్పుని ఉడికించుకునేటప్పుడు మనకి మిగిలిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ రకంగా ఒక సాఫ్ట్ చపాతీ పిండి మాదిరిగా ఈ కాబోలి శనగల ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎగ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు విడిపోకుండా క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఒక మెత్తని సాఫ్ట్ డవ్లా ఉండాలి. నార్మల్ వాటర్ కాకుండా ఈ రకంగా ఉడికించుకునేటప్పుడు వాటర్ ఉంటే అవి యూస్ చేసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్ని యూస్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి, మొత్తంగా ఈ కాబోలి శనగల ముద్ద అయితే ఎంత సాఫ్ట్గా, ఎలా నొక్కితే లోపలికి చేయి స్మూత్గా దిగాలండి. అలా ప్రిపేర్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదండి, అప్లై చేసుకోకపోయినా పర్లేదు. సో ఈ రకంగా చేసుకుని దీంట్లో స్టఫింగ్ లాగా మనం పెసరపప్పులో పసుపు వేసుకుని ఏదైతే వండ టెక్స్చర్లో పెట్టుకున్నామో దాన్ని వేసేసుకుని చక్కగా అన్ని వైపులా ఫోల్డ్ చేసేసుకుని ఒక ఎగ్ షేప్ ఎలా ఉంటుందో ఆ ఎగ్ షేప్లో, లేదంటే పొడవైన కట్లెట్స్ మాదిరి షేప్లో కానీ, బట్ రౌండ్ మాత్రం రావాలి, చూడడానికి ఒక ఎగ్ ఫీలింగ్ ఉండేలాగా. సో ఆ షేప్లో అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకుంటే వెజిటేరియన్ ఎగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మెయిన్ ఈ టెక్స్చర్ తెచ్చుకోవడానికైతే చాలా టైం పడుతుంది. వీడియోలో చూపించినంత ఈజీగా అయితే అయిపోదండి. ఇక్కడ శనగల ముద్ద ప్రిపేర్ చేయడం అనేది చాలా కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకోవడమే ఇక టిపికల్ టాస్క్. ఈ టిపికల్ టాస్క్ అయిన తర్వాత ఇవి ఈజీగా వచ్చేస్తాయండి ఈ రకంగా షేప్స్. మనం ఎగ్ షేపే కాకుండా మీకు నచ్చిన ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, బట్ ఇది వెజిటేరియన్ ఎగ్ కర్రీ కాబట్టి నేను ఎగ్ షేప్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రకంగా మనం ఓవరాల్గా మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో వెజిటేరియన్ ఎగ్స్, అన్ని వెజిటేరియన్ ఎగ్స్ని చక్కగా చేసేసుకుని ఒక అరగంట లేదంటే గంట ఫ్యాన్ గాల్లో ఆరనివ్వండి. లేదు మీకు టైం తక్కువగా ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాల్లో ఉంచండి. అవి బాగా ఆరిన తర్వాత సో చూడండి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ని వేసుకోండి. ఇక్కడ మన కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కడ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వని విధంగా, తిన్న తర్వాత కూడా డైజెషన్ బాగుండేలాగా, డైజెషన్ హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. సో ఈ ఆనియన్స్ని ఒక హాఫ్ మినిట్ మగ్గించుకుని ఇందులో స్పైసీ ఇంగ్రీడియంట్స్ ఒక 2 అల్లం ముక్కలు, కాస్త జీలకర్ర, అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియాలు, ఒక్క లవంగ మొగ్గ వేసుకుంటే సరిపోతుంది. ఈ లవంగ మొగ్గలు మీ టేస్ట్ని బట్టి 2 వరకు
వేసుకోండి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కటే వేసుకోండి. సో ఈ రకంగా డైజెషన్కి అవసరమైనటువంటి టేస్ట్కి అవసరమైన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే వేగాలి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నూనెలో వేగితే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో అవి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా అయితే వేసేసుకుని ఒక్క నిమిషం ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి. సో ఇది 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. ఈ 2 స్పూన్లు కార్న్ఫ్లోర్కి ఒక హాఫ్ టీ గ్లాస్ పాలు మాత్రమే వేయండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ కలుపుకుని మిక్చర్ అనేది చాలా చిక్కగా ఉండాలి. పల్చగా ఉంటే మనకి ఎగ్ షేప్ సరిగా రాదు. సో చూసారు కదా, మనం ఏవైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకున్నామో వాటిని కార్న్ఫ్లోర్లో డిప్ చేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసేసి అలా ఉంచి ఒక హాఫ్ మినిట్ తర్వాత రివర్స్ చేసుకోండి. వేసిన వెంటనే కనుక కలిపేస్తే ఇది ఇడిపోతుందండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్నది పప్పులతో ప్రిపేర్ చేసుకున్నాం ఈ ఎగ్. ఈ ఫ్రై చేసుకోవడం అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఇక్కడే విడిపోతుంది. సో ఎంత కేర్ఫుల్గా ఫ్రై చేసుకుంటే అంత బాగా మనకి వెజిటేరియన్ ఎగ్ టెక్స్చర్ వస్తుంది. చూడండి ఎంత చిక్కగా ఉండాలి కార్న్ఫ్లోర్ అనేది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఆ ఎగ్స్ ఏవైతే మనం వెజిటేరియన్ ఎగ్స్ ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్లోనే చక్కగా ఆనియన్స్, మసాలా ఇంగ్రీడియంట్స్, టమాటా ఇవన్నీ మగ్గిన పేస్ట్ని ఈ రకంగా మెత్తని స్మూత్గా బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వేసుకుని అందులోనే సరిపడినంత సాల్ట్, కారం వేసుకుని బాగా బబుల్స్ లాగా వచ్చేలాగా అయితే కాస్త మగ్గించుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఈ మసాలా గ్రేవీ అనేది మనకి ఈ ఎగ్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. వెజిటేరియన్ ఎగ్ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడి ఉంటుందండి, ఈ గ్రేవీ మీద. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేవీని ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వని విధంగా ఈ గ్రేవీ టెక్స్చర్ అనేది ఉంటుందండి. సో చూసారు కదా, ఇంక గ్యాస్ 1 మినిట్లో ఆఫ్ చేసేస్తాం. అనగా మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో చక్కగా ఆ వెజిటేరియన్ ఎగ్స్ అన్నీ కూడా ఈ గ్రేవీలో వేసేస్తే ఒక మంచిగా ఈ మొత్తం ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీ మొత్తం ఈ వెజిటేరియన్ ఎగ్స్కి పట్టించేలాగా అటు ఇటు స్లోగా కదపాలండి. బట్ 1 మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఇవి మనం శనగపప్పు, వీటిని పెసరపప్పు అలాగే కాబోలి శనగల పేస్ట్తో ప్రిపేర్ చేసుకున్నాం. సో ఎక్కువగా వాటర్లో మరిగించడం వల్ల ఇవి విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కార్న్ఫ్లోర్ కూడా బైండింగ్ కోసం చాలా తక్కువ వేసాం కనుక చాలా కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ మొత్తంగా ఎగ్స్కి కలిసేలా అయితే స్లోగా కలుపుకుని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో ఈ రకంగా అయితే మనకి మంచిగా వెజిటేరియన్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్లోగా వేసిన వెంటనే కదుపుకోకుండా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్, ఎగ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. థర్డ్ పాయింట్, కార్న్ఫ్లోర్ని చిక్కగా కలుపుకోండి డిప్ చేయడానికి. సో అంతే అండి. ఈ 3 స్టెప్స్ కొంచెం కేర్ఫుల్గా పాటిస్తే కనుక టేస్టీ అయినా ఫ్లఫీ అయినా మంచి వెజిటేరియన్ ఎగ్ కర్రీ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం తినేటప్పుడు ముద్దకి కూడా ప్రాణం లెగిచి వస్తుందండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీతో ఆ ఎగ్ని ఈ రైస్లో కలుపుకొని మనం తిన్నప్పుడు నోట్లోకి వాటర్ వచ్చి మౌత్ అంతా వాటరీగా అయిపోతుంది. ఈ ప్రతి వెజిటేరియన్ ఎగ్ పీసు కూడా చాలా టేస్ట్గా ఉండి తినే కొలది తినాలనిపించే అంత టేస్ట్గా, మృదువుగా, సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్స్ అందరూ కూడా మస్ట్గా ఈ వెజిటేరియన్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ప్లస్ టెక్స్చర్ ఎలా వచ్చింది, తిన్న తర్వాత మీ హెల్త్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బలంగా ఉంటారు, ఎనర్జీగా ఉంటారు, ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని వెజిటేరియన్ ఎగ్స్. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వెజిటేరియన్ ఎగ్ కర్రీ.